హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 25. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సార్ అంటూ ఆర్మన్ రూమ్ బయట నిలబడింది భూమి. ఆర్మన్ భూమిని చూసి తన వర్క్ని పక్కన పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ, మిస్ భూమి ప్లీజ్ బీ కమిన్. 10 times పిలిస్తేనే కానీ నా దగ్గరకు ఒక్కసారి రావడానికి కష్టపడతావు. అలాంటిది నీకు నువ్వే వచ్చావంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ రియల్లీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. భూమి ఆర్మన్ ఏం మాట్లాడుతున్నా అసలేం పట్టించుకోకుండా ఆర్మన్ టేబుల్ మీద లెటర్ పెట్టి లెటర్ని చూడనట్టు కళ్ళతోనే చెప్పి సైలెంట్గా నిలబడింది. మిస్ భూమి, వాట్ ఈస్ దిస్? నీ బాస్ కోసం లవ్ లెటర్ రాసావా? అయినా మనసులో మాట లెటర్తో ఎందుకు? డైరెక్ట్గా చెప్తే కాదంటానా? మిస్టర్ ఆర్మన్ సార్, పిచ్చివాగుడు కట్టిపెట్టి కాస్త లెటర్ చూస్తే బాగుంటుంది. అసలే మీకు వర్కింగ్ అవర్స్ వేస్ట్ చేయడం నచ్చదు కదా అంటూ భూమి అనేసరికి ఆర్మన్ లెటర్ చేతిలోకి తీసుకొని చూసి చదివి భూమి వైపు వియర్డ్ లుక్ ఇచ్చాడు. వాట్ ఈస్ దిస్ భూమి? సార్, చూస్తే లెటర్ అని తెలుస్తుంది, చదివితే దానిలో మ్యాటర్ తెలియట్లేదా? పొగరగా సమాధానం చెప్తుంది భూమి. మిస్ భూమి, తెలివిగా మాట్లాడకు. ఇదేంటి అని అడగలేదు, ఇది ఇప్పుడెందుకు అంటున్నా. నీకు 1 week లీవ్ ఎందుకు? మోరోవర్ నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యి జస్ట్ 1 month అయింది. అప్పుడే నీకు లీవ్ శాంక్షన్ చేస్తానని నువ్వెలా అనుకొని నా దగ్గరికి వచ్చావు? అయినా నీకు లీవ్ ఎందుకు? సార్, అవన్నీ నాకు తెలీదు. నాకు లీవ్ కావాలి. యాజ్ ఏ ఎంప్లాయీగా నా లీవ్ నేను మెన్షన్ చేస్తాను. జస్ట్ అప్రూవ్ చేయండి. నా రీజన్స్ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా. మిస్ భూమి, దెన్ నేను నీకు ప్రాపర్ రీజన్ లేకుండా లీవ్ ఇవ్వడం కూడా కుదరదు. నౌ యూ కెన్ గో అంటూ హ్యాండ్ బయటకు చూపిస్తూ అంటాడు. భూమి ఆర్మన్ అన్నదానికి ఫ్రస్ట్రేట్ అవుతూ ఆర్మన్ని సీరియస్గా చూస్తుంది. సార్, దిస్ ఈజ్ అన్ఫేర్. బాస్ అంటే ఎంప్లాయీకి ఒబీడియంట్గా, బట్ మీరు మాత్రం కావాలని ఇదంతా చేస్తున్నారు. నాకు లీవ్ కావాలి అండ్ ఇట్స్ ఎమర్జెన్సీ. ఎంప్లాయీస్ కూడా బాస్కి ఒబీడియంట్గా ఉండాలి. నీకు న్యూట్రల్గా తెలుసు కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఒపిసిటీ రియాక్షన్. మిస్ భూమి అంటూ భూమిని చూస్తూ అంటుంటే ఆర్మన్ తనని చూస్తున్న చూపులకి భూమికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్మన్ చూపుల తాకిడి తన నడుము మీద పడగానే భూమి తన సారీ పళ్ళుతో కవర్ చేసేసుకుంది. మాకు వైజాగ్లో ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూ మీద వెళ్ళాలి. ఇప్పుడైనా లీవ్ శాంక్షన్ చేస్తారా అంటూ భూమి అనేసరికి ఆర్మన్ చిన్న స్మైల్ చేస్తూ తన లెటర్ మీద సైన్ చేశాడు. మిస్ భూమి, ఇప్పుడు మీరు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అంటుంటే భూమి ఆ లెటర్ని ఫోర్స్గా లాగేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. భూమి ఇప్పుడు సడన్గా వైజాగ్కి వెళ్ళడానికి ల్యాండ్ ఇష్యూకి ఏమైనా రీజన్ ఉందా? అయినా భూమి ఇక్కడే ఉంది. మరి రాధమ్మ ఆంటీ ఇంకా అక్కడే ఉందా? ఈ రాధమ్మ కూతురు ఇప్పుడు రాధమ్మ దగ్గరికి వెళ్ళడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? భూమి వెళ్ళిన డోర్ వైపు చూస్తుండిపోయాడు. భూమి, నీకు ఆర్మన్ సార్ లీవ్ శాంక్షన్ చేశారా? అయినా నువ్వింత సడన్గా వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? షైరీకి ఇప్పుడు చెప్తే అంత నాశనం చేసి పెడుతుంది. ఈ విషయం షైరీకి కూడా తెలియకూడదు. షైరీ నీకు తర్వాత చెప్తాలే, కానీ నేను వచ్చే వరకు తను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈరోజు నైట్కే స్టార్ట్ అవుతాను. నువ్వు అక్కడికి వచ్చేసి తను దగ్గరే ఉంటావు కదా? ఇది నాకేమైనా కొత్త భూమి? నువ్వు వెళ్తే వాడిని నేనేగా చూసుకునేది. వస్తానులే అనేసరికి భూమి ఇంకా సైలెంట్గా తన వర్క్ చేసుకుంది. మమ్మీ, నేను నీకే కదా చెప్పేది. నేను నీతోనే వస్తాను. నేను ఒక్కడిని ఇక్కడ ఒంటరిగా ఉండలేను. నన్ను కూడా నీతోనే తీసుకెళ్ళు. నువ్వేం ఒక్కడే ఉండట్లేదుగా. నీకు కావలసిన వాళ్ళు వస్తున్నారు కదా. పైగా కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావు. ఇంకా నాతో నీకేంటి తన్ను? మమ్మీ, నేనేం చేశాను? ఎందుకు నాతో ఇలా హార్ష్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. నా కోపం వస్తుంది అంటూ తన్ను భూమి దగ్గర నుంచి బయటకు వచ్చేసి స్టెప్స్ మీద తల కింద చేతులు పెట్టి కూర్చున్నాడు. చా,
ఆర్మన్ మీద కోపాన్ని తన్ను మీద చూపించానేంటి? ఆ వయసుకి ప్రేమను చూపిస్తే ఆ ప్రేమను నమ్ముతున్నాడు. తన్వీర్ని పాయింట్అవుట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆర్మన్ని తన్నుకి దూరం చేయాలి, కానీ తనను బాధ పెట్టకూడదు. తన్వీర్ పక్కకెళ్ళి కూర్చొని తన ఒడిలోకి తీసుకుంటూ, తన్ను సారీ, నా మీద అలిగావా? మమ్మీ 2 డేస్లో వచ్చేస్తుంది. నువ్వు నాతో పాటు వస్తే నువ్వు ఇబ్బంది పడతావు నాన్న. జస్ట్ 2 డేస్, ఆ లోపు నేను వచ్చేస్తాను. తర్వాత నేనెప్పుడూ నీతోనే ఉంటాను. అంతవరకు షైరీ నీతోనే ఉంటుంది, సరేనా? హా, ఇప్పుడు కొత్తగా చెప్తావేంటి మమ్మీ? ఎప్పుడు కూడా నువ్వు వెళ్తే షైరీనే కదా వచ్చేది. రోజు తనే కదా నన్ను స్కూల్కి తీసుకెళ్లేది అంటూ తన్ను అంటుండే, కానీ తన్ను అంటూ షైరీ అక్కడికి వస్తుంది. షైరీ వచ్చేసావా? మమ్మీ చూసావా వచ్చేసింది. ఇంకా నా చాక్లెట్స్ అన్నీ కూడా తనే తినేస్తుంది. ఇంకా నాకేముంటుంది అంటూ పెదవి విరుస్తూ అంటాడు. భూమి, చూసావనే నీ కొడుకు నన్నేమంటున్నాడో? నేను అలిగాను, తన్ను మీ మమ్మీ వెళ్తే నువ్వు నాతోనే ఉండాలి. ఉఫ్, ఇద్దరు స్టార్ట్ చేశారా? మీ బాధలు మీరు పడండి. బట్ షైరీ, తన్నుని జాగ్రత్తగా చూసుకోవే. నువ్వు ఉన్నావని నమ్మి వెళ్తున్నాను. తను నీ కోసం తీసుకొచ్చిన చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, పద అంటూ తన్నుకి జాగ్రత్తలు చెప్పి భూమి బయటకొచ్చింది. భూమి, జాగ్రత్త. ఎక్కడికి అంటే చెప్పవు, ఎందుకంటే మాట్లాడవు, కానీ జాగ్రత్త. చెల్లెమ్మ వెళ్దామా అంటూ అప్పుడే అక్కడికి వస్తాడు రాజు. రాజు వస్తూనే షైరీని చూడగానే, చెల్లమ్మ ఎవరో కొత్త మొహాలు వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఇక్కడేం పని? ఓ, రౌడీ రాజుగారు వచ్చారా? భూమి, వాడికి చెప్పు నా జోలికొస్తే ముక్కు పగులుతుందని. చెల్లెమ్మ, ఆ ముక్కు వాళ్ళకి కూడా ఉందని మర్చిపోయారనుకుంటా, ఒక్కసారి గుర్తు చేయమ్మా అంటూ తన పిడికిలి బిగిస్తూ రాజు అంటుంటే, ఏంట్రా నన్నే కొడతావా? కొట్టు చూద్దాం అంటూ షైరీ రాజు మీదకు వెళ్తుంటే, నాకు తెలియదనుకున్నావా, రాదనుకున్నావా అంటూ షైరీ మీదకు వెళ్తుంటే భూమి ఇద్దరిని ఆపుతుంది. షైరీ, నువ్వు లోపలికి వెళ్ళవే, నాకు లేట్ అవుతుంది. అన్నయ్య పద అంటూ భూమి అనేసరికి షైరీ రాజు వైపు కోపంగా చూసి లోపలికి వెళ్తుంటే రాజు షైరీనే చూస్తున్నాడు. అన్నయ్య, షైరీ అంటే ప్రేమున్నప్పుడు ఎందుకు తనతో గొడవ పడుతున్నావు? హా, మీ ఫ్రెండ్ నాతో మాట్లాడడం కంటే పోట్లాడడమే ఇష్టపడుతుంది కదా, అందుకే గొడవ పడుతున్నా. నువ్వు పద చెల్లెమ్మా అంటూ భూమిని తీసుకెళ్ళి స్టేషన్లో వదిలిపెట్టగానే భూమి వైజాగ్ ట్రైన్ ఎక్కేసి కూర్చుంది. భూమి ఆటో దిగి తన ఇంటి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళింది. భూమి ఇంట్లోకి వెళ్ళగానే అన్ని థింగ్స్ ఈ రోజుకి అలానే ఉండేసరికి అవన్నీ దాటుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి ర్యాక్ ఓపెన్ చేసి ఆ ఇంటి డాక్యుమెంట్స్ కోసం చూస్తుంది. ఇది భూమినే కదా, భూమి మళ్ళీ వచ్చింది. ఆ రోజు భూమి మళ్ళీ నాకు అనిపిస్తే నన్ను కాల్ చేసి చెప్పమని నాకు నెంబర్ ఇచ్చాడు కదా, ఇప్పుడే కాల్ చేసి చెప్పాలి అంటూ భూమిని చూసిన ఆమె లోపలికి వెళ్ళి ఆ రోజు అతను ఇచ్చిన నెంబర్ తీసుకుని అతనికి కాల్ చేసింది. ఆర్మన్ సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? భూమి ఊరెళ్ళింది కదా, మీరే పర్మిషన్ ఇచ్చారు కదా. హా, బట్ ఇప్పుడు వచ్చింది భూమి కోసం కాదు, తన్ను కోసం. భూమి రావడానికి టైం పడుతుంది కదా, అంతవరకు తన్ను నాతోనే ఉంటాడు. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు కూడా తనతోనే ఉండొచ్చు. సార్, బట్ భూమికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను ఎలా చేశానని తనకి తెలిస్తే నన్ను జన్మలో క్షమించదు. షూ, తనకు తెలియదులే షైరీ, తెలిసినా నేను చూసుకుంటాలే. తన్నుకి కూడా అక్కడ అలవాటు అవ్వాలి అండ్ మాలో ఫ్రీగా ఉండాలి కదా. సడన్గా అక్కడికి తీసుకెళ్తే వాడికి కొత్తగా ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. నేను తన్నుని తీసుకెళ్తాను అంటూ ఆర్మన్ లోపలికి వెళ్ళాడు. భూమికి తెలిస్తే నా ప్రాణం తీస్తుంది. సర్లే, నేను భూమి కోసమే చేస్తున్నాను కదా, అర్థం చేసుకుంటుంది. రాణి బయటకు వచ్చిందేంటి? అప్పుడే రాణి గారికి తెల్లారిందా అంటూ వస్తాడు రాజు. షూ, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, నువ్వు నాతో మాట్లాడకు, నాకు రౌడీలంటే ఒళ్ళు మంట. ఓ రౌడీ రాణి, రౌడీ గురించి మాట్లాడుతుంది అంటూ రాజు అనగానే రాజు మీదకి షైరీ కోపంగా వెళ్తుంటే అప్పుడే రాజు మొబైల్ రింగ్ అయ్యేసరికి రాజు మొబైల్ లిఫ్ట్ చేసి వచ్చేస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు. నాకు అర్జెంట్ వర్క్ వచ్చింది కాబట్టి బ్రతికిపోయావు అంటూ రాజు వెళ్ళిపోతుంటే, మళ్ళీ ఎవరిని కొట్టడానికి వెళ్తున్నావు? వెళ్ళు వెళ్ళు ఈడియట్ అంటూ మూతి తిప్పేస్తుంటే
షైరీ వాట్ హ్యాపెండ్, ఎవరితో గొడవ పడుతున్నావు అనుకుంటూ, సీనియర్ నీకు తెలియదు కదా, షైరీకి అదే అలవాటు, ఇంకా మరి ఎక్కువగా గొడవలు పడుతుంది. నేనే తనని సేవ్ చేస్తాను. తన్ను అంటూ షైరీ ఉక్రోషంగా వెళ్తుంటే, ఓకే లీవ్ ఇట్ షైరీ, కమ్ లెట్స్ గో అంటూ కార్ స్టార్ట్ చేశాడు. హలో, ఆ రోజు నువ్వు నాకు నెంబర్ ఇచ్చావు. భూమి వస్తే కాల్ చేయమన్నావు కదా. భూమి వచ్చింది, నువ్వు వస్తే భూమిని చూడొచ్చు. రాజు, ఏంట్రా కాల్ చేశావు? నేను ఇందాకల పార్టీ మెంబర్తో మీటింగ్లో ఉన్నాను. ఏమైంది? ఏంటి విషయం? ఏమన్నా తెలిసిందా? సార్, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి అడ్రస్ దొరికింది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. రాజు, అది నా కూతురు కాదు. ఇంకోసారి అదే మాట అంటే ఒప్పుకోను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రాధమ్మ కూతురు ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలుసుకోవాలి. అలానే సార్, విషయం తెలుసుకుని కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు రాజు. రౌడీ రాణి, నీతో మాట్లాడాలని వచ్చాను, పర్లేదు తర్వాత మాట్లాడతాను అంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భూమి ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని చూస్తుంది. డాక్యుమెంట్స్ దొరికాయి. అమ్మ నా కోసం నీ జ్ఞాపకంగా నువ్వు మిగిలిచ్చింది ఈరోజు నా బిడ్డ కోసం వదులుకుంటున్నాను అనేసి ఫీల్ అవుతూ ఆ డాక్యుమెంట్స్ని తన బ్యాగ్లో పెట్టేసుకుంది. భూమి, నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ఇది నా ఇల్లు కదా ఆంటీ. నేను నా ఇంటికి రావాలంటే మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అయినా చెప్తున్నా, నేను ఇంటిని ల్యాండ్ని సేల్కి పెట్టాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. హీహీ, నువ్వు భలే మాట్లాడతావు అమ్మాయి. అలసిపోయినట్టున్నావు, కాసేపు వచ్చి ఇంట్లో కూర్చొని ఏమైనా తిని వెళ్దువురా అమ్మా. షూ అవసరం లేదాంటీ. మీలాంటి మర్యాదలు తెలిసిన వాళ్ళ ఇంటికి నాలాంటి వాళ్ళు వస్తే బాగోదు కదా. అది మీరే చెప్పారు కదా. వస్తానంటీ అంటూ భూమి అక్కడి నుంచి నడుచుకుంటూ, తనేం చెప్తున్నా వినకుండా భూమి వెళ్ళిపోయింది. చా అంటూ భూమి వెళ్ళిన వైపు చూస్తుంటే అప్పుడే కారు వచ్చి ఆమె పక్కన ఆగుతుంది. ఆ అమ్మాయి ఎక్కడ అంటూ ఆమెను అడుగుతుంటే, ఇంకెక్కడ అమ్మాయి, ఇప్పుడే నేనేం చెప్తున్నా వినకుండా ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. ఎంత పొగరు దానికి, కింద పడ్డా నాదే పైచేయి అంటుంది అంటూ ఆమె అంటుంటే అతను కోపంగా కార్ బ్యానెట్ మీద కొట్టేశాడు. అయ్యో, నీకెందుకయ్యా అంత కోపం? ఆ అమ్మాయి వెళ్ళిపోయినా నేను నీకో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తను ఈ ఇల్లు అమ్మేయాలనుకుంది. ఇప్పుడు తను రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళుంటుంది. సార్, స్టీఫెన్ ఏమైంది? రాధమ్మ కూతురు దొరికిందన్నావు కదా, కలిసావా, పట్టుకున్నావా అంటూ ఆత్రంగా అంటాడు ఆహుల్వాలియా. లేదు సార్, మిస్ అయింది. బట్ ఇప్పుడు ఆ రాధమ్మ కూతురు తన ఇంటికి అమ్మాలనుకుంటుంది. తనని ఇప్పుడు కన్ఫర్మ్గా పట్టుకుంటాను అంటూ ఇంటివైపు చూసేసరికి ఆ గేట్కున్న బోర్డు చూశాడు. సార్, నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. హౌస్ ఫర్ సేల్, ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అని రాసిన బోర్డు చూసేసరికి ఈ బోర్డు ఎవరు పెట్టారు అంటూ కోపంగా అంటాడు స్టీఫెన్. అయ్యో రామా, నాకు తెలీదయ్యా, ఆ అమ్మాయి పెట్టినట్టుంది అంటూ అనేసరికి స్టీఫెన్ చిన్నగా నవ్వుకున్నాడు. హాహా, చేప తనకు తానుగా వచ్చి వలలో పడితే ఆ హ్యాపీనెస్ వేరు. ఇన్ని రోజులకి సార్ అనుకున్న జరుగుతుంది. చూస్తుండండి సార్, మీరు కోరుకున్నట్టే రాధమ్మ కూతుర్ని మీకు అప్పగిస్తాను అంటూ ఆ నెంబర్కి కాల్ చేస్తూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు స్టీఫెన్. అయ్యో రామా, వీడే ఇలా ఉన్నాడు, ఇంకా వాడేలా ఉంటాడో ఏంటో, నాకెందుకు వచ్చిందిలే. ముందు వాడికే చేసి కలవకపోయేసరికి వీడిచ్చేశాను. అసలు వీళ్ళకి భూమికి ఏంటో గొడవ, మనకెందుకులే. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయాడంట, మనకెందుకు. రేయ్, ఇదేనా అడ్రస్? నువ్వు కరెక్ట్గానే ఎంక్వైరీ చేసావా అంటూ కారు దిగుతాడు రాజు. అన్నా, బాగానే ఎంక్వైరీ చేశాం. వాళ్ళు వైజాగ్ నుండి వచ్చి ఇక్కడే ఉంటున్నారు అంటూ అనేసరికి రాజు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ కోసం చూస్తూ లోపల జరిగేదాన్ని చూసి విస్తుపోయి చూస్తున్నాడు. హాల్లో కింద కూర్చొని తన ఎదురుగా పెద్ద ప్లేట్లో పెట్టుకొని దాని నిండా ఫుడ్ పెట్టుకొని అదేదో యుద్ధం చేస్తున్నట్టుగా తింటుంది. తూతూ, ఇదేంటి ఇలా తింటుంది, ఏంటో మళ్ళీ దొరకదు అన్నట్టుగా తింటుంది అనేసి మనసులో అనుకుంటూ మేడం అంటూ ఆ ఇంట్లో అడుగుపెట్టాడు రాజు. చా, ఈ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు స్టీఫెన్.
నువ్వెక్కడున్నా నిన్ను మాత్రం వదలను. నిన్ను పట్టుకొని మా సార్ దగ్గరికి తీసుకెళ్తాను. ఉఫ్, లేట్ అవుతుంది అనుకున్నా, బట్ అన్నీ త్వరగానే కంప్లీట్ అయ్యాయి. ఇంటి మీద అన్నీ కూడా క్లియర్ చేసేసాను. ఈరోజు నైట్కే నేను ఇంకా ఊరికి వెళ్ళిపోవచ్చు అంటూ రిజిస్టర్ ఆఫీస్లో అన్ని బిల్స్ క్లియర్ చేసి ఆటో ఎక్కేసి తను స్టే చేసిన హోటల్కి వెళ్ళింది. భూమి తన బ్యాగ్ని బెడ్ మీద పడేసి పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగి తిరిగి అలసిపోయేసరికి కాసేపు అలా కూర్చుంది. తన్నుకి కాల్ చేద్దామనేసి తన బ్యాగ్ తీసుకొని మొబైల్ తీసుకుంది. ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఎవరు చేశారు? మొబైల్ సైలెంట్లో పడినట్టుంది, చూసుకోలేదు అంటూ ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేసింది భూమి. భూమి కోసం వైజాగ్ మొత్తం జల్లెడ పడుతున్న స్టీఫెన్కి తనకు కావలసిన నెంబర్ నుంచే కాల్ వచ్చేసరికి కాల్ అటెండ్ చేశాడు స్టీఫెన్. హలో, హూ ఇస్ దిస్? నాకు కాల్ చేశారు. హా, మీ హౌస్ని సేల్కి పెట్టడం చూసి కాల్ చేస్తున్నాను. దానికోసమే మాట్లాడాలి. నేను మిమ్మల్ని కలవాలి. మీరెక్కడున్నారు? నేనే వచ్చి కలుస్తాను, చెప్పండి. యా, నేను ప్రజెంట్ వైజాగ్లోనే ఉన్నాను. ఈరోజు ఈవినింగ్ మీట్ అవుదాం అంటూ అడ్రస్ చెప్పింది. అక్కడికి వచ్చాక నేనే కాల్ చేస్తాను. హా మిస్, మే ఐ నవ్ యువర్ నేమ్ ప్లీజ్? భూమి అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి. రాధమ్మ కూతురు పేరు భూలక్ష్మి కదా, తను భూమి అంటుంది. అసలేం జరుగుతుంది? తనని కలిస్తే కానీ అసలు విషయం తెలీదు. అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకే సార్కి అన్ని విషయాలు క్లియర్ చేయాలంటూ స్టీఫెన్ తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అమ్మ అనుకున్న వెంటనే నా ప్రాబ్లం సాల్వ్ చేశావు. త్వరగా ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బులు అతనికి ఇచ్చేసి జన్మలో మళ్ళీ అతనికి కనపడకుండా నా కొడుకుతో దూరంగా వెళ్ళిపోతాను. ఈ హ్యాపీనెస్లో ముందు గుడికి వెళ్ళాలి అంటూ భూమి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. మేడం, నేను లోపలికి రావచ్చా? రాజు కాస్త వింతగా చూస్తూ అంటాడు. నువ్వు ఆల్రెడీ లోపలికి వచ్చేసావు, వచ్చి రావచ్చా అంటావేంటి? నువ్వేమైనా ఎర్రగడ్డ నుంచి తప్పించుకొని వచ్చావా? అది నేను నిన్ను అడగాలే. ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా తింటున్నావు. నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు? బాబు, నువ్వేం భయపడకు. అది నా పెళ్ళం జయంతి. దాని కోపం వచ్చినా బాధ వచ్చినా తింటాం దాని మేనరిజం. జయంతి వాళ్ళను నువ్వు భయపెట్టకు. ఏవండి, నాకు తెలుసు, మీరు వెళ్ళండి. నువ్వేంటయ్యా, నువ్వెందుకు వచ్చావు? మేడం, నేను నీతో మాట్లాడాలి. మీ దగ్గర నుంచి ఓ విషయం అడిగి తెలుసుకోవాలి. నువ్వేం అడగాలనుకుంటున్నావు అడుగు, నేను తింటూనే సమాధానం చెప్తాను అంటూ జయంతి అనేసరికి రాజు అక్కడ పక్కనే కూర్చుంటూ, మేడం, 4 ఏళ్ల క్రితం మీరు మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు కదా, ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోవాలని వచ్చాను. రాజు అలా అనగానే భూమి అనేసి మనసులో అనుకుంటూ, దాని గురించి నువ్వేం తెలుసుకోవాలి? దాని పేరు వింటేనే నా కోపం పెరిగిపోతుంది. అయినా దానితో నీకేం పని? నువ్వెవరు, దానికి ఏమవుతావు? మేడం, తన తల్లి రాధమ్మ తన పేరు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. అది రాధమ్మ కూతురికి ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నా. తన డీటెయిల్స్ తెలియలేదు, అందుకే మీకైతే తెలుస్తుందని వచ్చాను. ఆ రాధమ్మ చావుకి కారణమే అది. పెళ్లిలో ఎవరితోనే లేచిపోయి మా అందరి పరువు తీసింది. అలాంటి దాన్ని నన్ను అడగడానికి వచ్చావా? దాని గురించి నాకేం తెలీదు, నువ్వు వెళ్ళొచ్చు. మేడం, అట్లీస్ట్ మీ దగ్గర తన ఫోటో అయినా ఉందా? లేదు లేదు లేదు. అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తాననుకున్నావా? నువ్వు ముందు బయటికెళ్ళు అంటూ జయంతి అనేసరికి రాజు దెబ్బకి తడుచుకొని వచ్చేశాడు. భూమి, నీకోసం రాధమ్మ ఇన్సూరెన్స్ కట్టిందా? నీకు మంచి జరుగుతుంటే నేను చూస్తుంటానా? నీకెప్పటికీ మంచి జరగదు, జరగనివ్వను. అందుకే నువ్వెక్కడున్నావో తెలిసినా కూడా చెప్పలేదు. ఈ జయంతి నిన్ను వదిలిపెట్టదు, భూమి వదిలిపెట్టదు. అన్న, ఏమైంది? ఆ అమ్మాయి వివరాలు తెలిసాయా? తన ఫోటో అయినా దొరికిందా? చా, లేదురా. ఆ ఫ్యామిలీ తేడా ఫ్యామిలీలా ఉంది. పైగా వాళ్ళకి తన మీద చాలా కోపం ఉంది. వీళ్ళ కోసం మనం టైం వేస్ట్ చేసుకున్నాం. మీరు ఇంకా రాధమ్మ కూతురు కోసం గట్టిగా ట్రై చేయండి. అహుల్వాలియా కంటే ముందే మనకి రాధమ్మ కూతురు దొరకాలి, అర్థమైందా? రాధమ్మ కూతురు, నువ్వెక్కడున్నావు? నీకోసం నేను ఎక్కడ వెతకాలి అంటూ రాధమ్మ ఫోటో చూస్తూ బైక్ స్టార్ట్ చేసేశాడు రాజు. ఈరోజు గుళ్ళో దర్శనం కూడా బాగా జరిగింది. టైం అవుతుంది, అతన్ని కలవడానికి వెళ్ళాలి అంటూ భూమి గుడి నుండి బయటకు వచ్చింది. అతనికి చెప్పిన అడ్రస్కి నడుచుకుంటూ వెళ్తుంది.
సడన్గా భూమి కాళ్ళ దగ్గరికి ఏదో వచ్చేసరికి ముందుకు వెళ్ళేది కాస్త భూమి దాన్ని తన చేతిలోకి తీసుకొని చూస్తూ షాక్గా అలానే నిలబడి ఆ ఫోటో వైపు షాక్గా చూస్తుంది. రాధమ్మ, మా అమ్మ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు అంటూ ఆ ఫోటో వైపు తీక్షణంగా చూస్తుంది. మేడం, ఆ ఫోటో నాదే, నా ఫోటో నాకు ఇవ్వండి అంటూ అతను అనేసరికి భూమి ఆ ఫోటో వైపు అతని వైపు చూస్తుంది. ఓయ్ మేడం, ఆ ఫోటోను అలా ఆపకుండా చూస్తున్నారు? ఆ ఫోటోను ఉన్న ఆమెను మీరు చూసారా? మీకు తెలుసా? తనకు ఓ కూతురు ఉంటుంది. ఇప్పుడు తను ఎక్కడుంది మీకేమైనా తెలుసా? భూమి అతన్ని చూస్తూ లేదు అన్నట్టు తలడ్డంగా ఊపుతూ ఫోటోను అతని చేతికిచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న ఆమె కూతురుతో మీకేం పని? ఎందుకు తన కోసం వెతుకుతున్నారు? అదంతా నీకనవసరం. మేము మీ ఫోటోలో ఉన్న ఆమె కూతురు కోసం వెతుకుతున్నాం. తన గురించి నీకేమైనా తెలిస్తే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పు అంటూ అతను భూమి చేతిలో విజిటింగ్ కార్డ్ పెట్టేసి హడావిడిగా అక్కడి నుండి మొబైల్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే భూమి ఆ విజిటింగ్ కార్డ్ వైపు చూస్తుంటే అప్పుడే తన మొబైల్ రింగ్ అయ్యేసరికి భూమి ఆ మొబైల్ వైపు చూసి ఇంకా షాక్ అవుతూ ఆ మొబైల్ని అండ్ విజిటింగ్ కార్డ్ని షాక్గా చూస్తుంది. నాకు ల్యాండ్ కొంటానని కాల్ చేసిన అతనే అమ్మ ఫోటో పట్టుకొని నా కోసం వెతుకుతున్నవాడు. ఎందుకు అతను నా కోసం వెతుకుతున్నాడు? అతని నాకు ఏంటి సంబంధం? అసలేం జరుగుతుంది? అతనికి అతనే నాకు కాల్ చేశాడు. పైగా నా కోసం అమ్మ ఫోటో పట్టుకొని వెతుకుతున్నాడు. భూమి మళ్ళీ మొబైల్ రింగ్ అయ్యేసరికి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో భూమి గారు, నేను ఆల్రెడీ మీరు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీరెక్కడున్నారు? నేను కూడా స్టార్ట్ అయ్యాను. కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను అంటూ భూమి కాల్ కట్ చేస్తుంది. స్టీఫెన్, అసలు వీడెవడు? ఎందుకు నా కోసం అమ్మ ఫోటో పట్టుకుని వెతుకుతున్నాడు? తెలుసుకోవాలి. ఏం తెలియకుండా ముందడుగు వేయకూడదు అంటూ భూమి మళ్ళీ అతనికి తిరిగి కాల్ చేసింది. భూమి గారు వచ్చేసారా? నేను లోపలే ఉన్నారు, మీరు వచ్చేయండి. ఆహా లేదండి, నేను రావట్లేదు. భూమి గారు ఎందుకలా అంటున్నారు? నేను చెప్పాను కదా మీ ప్రాపర్టీ తీసుకుంటానని. మనీ నాట్ ఏ ప్రాబ్లం, ఎంతైనా పర్వాలేదు, నేను తీసుకుంటాను. ఈరోజే డీల్ ఫిక్స్ చేసుకుందాం. నేను అదే చెప్పాలనే కాల్ చేశాను. మనం ఆ రెస్టారెంట్లో డీల్ మాట్లాడుకోవడం కంటే ఇంట్లోనే మాట్లాడుకుంటే మీరు హౌస్ చూసినట్టుగా ఉంటుంది. మీరేమంటారు? అందుకే మీరు డైరెక్ట్గా ఇంటికే వచ్చేయండి, నేను అక్కడికే వస్తాను. మేడం, ఇక్కడికంటే అక్కడే బెటర్. నేను వచ్చేస్తాను, మీరు వచ్చేయండి అంటూ స్టీఫెన్ కాల్ కట్ చేసి భూమి చెప్పిన ప్లేస్కి వెళ్తుంటే భూమి కూడా అతని వెనకే ఆటోలో ఫాలో అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.